మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇదే నారాయణ స్వామి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం చేయలేదు. కళ్ళు లేని గుడ్డోళ్ళు కూడా, చెవులు ఉండి వినబడిన గుడ్డోళ్ళు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవస్తోంది. ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయంటారా? వాగ్దానాలతో వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఇది పని చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. ఏ హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ వైసీపీ గవర్నమెంట్ కూడా టీడీపీ నాయకుల పైన దాడులు చేయించారు. అప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంతే కదా. నాకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు అనేసి చెప్పి ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది పైన కేసులు పెట్టినారంటే నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆయన ఇద్దరు ఒకటే రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యేకంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీకి ఏమి చేయొద్దండి అని చెప్పడానికి గల కారణం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మా నియోజకవర్గానికి ఎటువంటి పరిస్థితులు కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ పార్టీకి పనులు చేయొద్దని దానివల్ల చంద్రబాబు నాయుడు ఆ ఓటు అనుకుంటున్నారు. లాస్ట్ 2019 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి కూడా నేను మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్స్కి వస్తాను అన్నారు. కానీ ఎక్కడ మద్యపాన నిషేధం చేయలే కదా, ఆయన కూడా మాట్లాడినట్లే కదా. మందు ఎక్కువగా ఎనౌన్స్ చేసి మందు ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడ కావాలన్నా మందు ఇచ్చే కార్యక్రమం, ఎందుకంటే ఇన్కమ్ రాలేదంట. ఒక మంత్రిగా పనిచేసినారు, లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఆ లిక్కర్ తాగేది కూడా నాకు తెలియదు. తాగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియదు. 2,000 కోట్లు 10,000 కోట్లు 20 కోట్లు వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మేము స్కామ్లు చేస్తాం. ఈ 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, లాస్ట్ టైం మినిస్టర్గా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కానీ ఈ ఎలక్షన్స్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ప్రజలకు సేవ చేయలేదా? ప్రజలు మిమ్మల్ని నమ్మలేదా? కొంతమంది పెత్తందారులు ఒక 50,000 మంది ద్వారా సోషల్ మీడియాలో నేను రెట్లు తెస్తున్నానని మీడియాలో పెట్టేశారు. డిప్యూటీ సీఎం అయిన నారాయణ స్వామి మళ్ళీ ఒక ఎస్సీ కింద మనం ఎందుకు పనిచేయాలనేది % ఉండే పెద్దిరెడ్డి వర్గము మీకు సపోర్ట్ చేయకపోవడము, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించారని జరిగిన మాట వాస్తవమే. నన్ను ఎందుకు ఓడించినారు, ఎందుకు ఓడించలేదు, ఎవరు కుట్రలు అనేది భగవంతుడికి తెలుసు. నా పైన కుట్రదారులకి వాళ్ళ మనస్సాక్షి తెలుసు. అది పెద్దిరెడ్డి గారు. ఆయన మినిస్టరు, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, నాకంటే వెనకాల వచ్చి నాకంటే ఎక్కువ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఏమైనా ఫీల్ అయినచ్చు? ఆయన పైన ఇప్పుడు రకరకాలుగా మాట్లాడేదానికి అందరూ నా దగ్గరికి వస్తారు. మీకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పి ఎలివేషన్ లో కూడా ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదు. రాజశేఖర రెడ్డిని నేను దేవుడికి భావించాను. వాళ్ళు కూడా ఈ 2 స్కీములు పెట్టబోతే నేనెందుకు? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన అతిథి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి కలత్తూరు నారాయణ స్వామి గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాలపై, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ రాజకీయాలపై మరిన్ని విశేషాలను ఆయన తెలుసుకుందాం. నమస్తే అండి నారాయణ స్వామి గారు, ఎలా ఉన్నారు సార్? మీ అందరి ఆశ్రయంతో బాగున్నాం సార్. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు, సంవత్సరం కావస్తోంది. ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయంటారా? సార్, రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రస్తుతం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఉండే ఎమ్మెల్యే పైన ఐ డోంట్ వాంట్ కామెంట్ రిగార్డింగ్ దిస్ యాక్టివిటీస్. అంటే ఎమ్మెల్యే గారి పైన కాదు, టోటల్ ప్రభుత్వం పైన చెప్తాను. ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వం అన్నప్పుడు మీకు అందరికి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది అనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరచాలనుకున్నాను. కూటమి అన్నప్పుడు అందరు కలయిక. ఆ కలయిక ఏ విధంగా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ప్రధాని గారు, అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం, ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం వాగ్దానాలతో వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఇది పని చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు. ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళిద్దరూ ఏ విధంగా మాట్లాడినారంటే, నవరత్నాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నవరత్నాలు ఎటువంటి పరిస్థితుల్లో మేము నిలపము, మేము సూపర్ 6 ఇస్తాము అని పేదవాళ్ళకి ఒక ఆశ కల్పించారు. అది ఏ విధంగా కల్పించారంటే మీకు అందరికీ కూడా తెలుసు.
అమ్మఒడి దగ్గర నుంచి, అంటే ఎగ్జాంపుల్ 1-2 చెప్తాను. అమ్మఒడి అంటేనే ఒక బిడ్డకి ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. మేము ప్రతి ఇంట్లో ఎన్ని బిడ్డలున్నా నీకు 15, నీకు 15, నీకు 15 అని ఒక వాగ్దానం చేయటం జరిగింది. ఎంతమంది చదువుకుంటాం అంటే అంతమందికి అని. అదేవిధంగా రైతులకు కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకా మహిళల కంటే మీకు అందరికీ కూడా తెలుసు, మహిళలకు ఏ విధంగా వాగ్దానాలు చేశాడు. సూపర్ 6 అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవంతా తీసుకొని వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడంటే 12 లక్షల నుంచి 13 లక్షల వరకు అప్పు చేసిపోయినాడు. మన ఆంధ్ర వచ్చి కేవలం ఇది శ్రీలంక మాదిరిగా అయిపోయింది, అప్పుల ప్రభుత్వం అయిపోయిందని ఒక పెద్ద ప్రచారం చేసి మేనిఫెస్టోలో ఆయన అంత అప్పు చేసినా నేను సంపద సృష్టించానని చెప్పి నేను ఈ స్కీములంతా వేస్తానంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నమ్మల జనాలు కూడా. పవన్ కళ్యాణ్ మాటికి నేను క్వశ్చన్ వేస్తాను, నేను అన్ని రకాలుగా నిలబడతాను, నేను మీకోసం ఏమైనా చేస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా కొంత ఆలోచించారు. ప్రజలు పేదవాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆలోచించారంటే జగనన్న వేసేది ఒక పథకం అయితే ఇంట్లో అన్ని పథకాలు వేస్తారు, మనం ఇంకా కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అని ఒక ఆలోచనతో వాళ్ళంతా కొంత, ఎందుకంటే అందరూ మోసం చేసినారని చెప్పడం లేదు, కానీ అది ఈవీఎంల ద్వారా వచ్చిందా కూటమి ప్రభుత్వం లేదా ఓట్లు వేసిందని వచ్చిందని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా నిలబడినాడు. ఈ పథకాల వల్ల పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకు మంచి చేస్తారనే దృక్పథంతో ఆయన ఇన్ని పథకాలు డైరెక్ట్గా డీబీటీ అనేది వేయటం జరిగింది. చంద్రబాబు పైన నమ్మకంతో ప్రజలు ఓటేయాల 3 కూటమిలు ఓటైనారు కాబట్టి అది జరుగుతుంది అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన నిజ స్వరూపాన్ని అసెంబ్లీలో వెంటనే చూపించాడు. ఏమని, నేను తెలియకుండా ఇచ్చేసినాను, నాకు ఈ విధంగా అయిపోయింది, ఇప్పుడు డబ్బులు లేవు, నేను వాగ్దానాలు నెరవేర్చలేనని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఈరోజు పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి ఉండేంత విలువ ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు లేదంటే, ఒక సంవత్సరాన్ని ఇప్పుడు టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, రైతులు కానీ అప్పుడే ధర్నాలు చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బట్ దీన్ని బట్టి ప్రజలకు అందరూ కూడా ఏం తెలుస్తున్నదంటే, జగన్ అని ఎందుకు మాట్లాడతారంటే, జగన్మోహన్ రెడ్డి వస్తే జనంతో జగన్ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది పైన కేసులు పెట్టినారు. ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా డీజీపీ దగ్గర నుంచి ఎస్ఐ వరకు వన్ సైడ్కి వెళ్ళిపోయినారు. అసలు హోమ్ డిపార్ట్మెంట్ అనే దానికన్నా అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన హోమ్గా మారిపోయింది. హోమ్ డిపార్ట్మెంట్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాడు. ఇదే హోమ్ డిపార్ట్మెంట్ కూడా మీ వైసీపీ గవర్నమెంట్లో కూడా టీడీపీ నాయకుల పైన దాడులు చేయించారు. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఏమన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోమని చెప్పి పోలీసులకే బహిరంగంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు చేసింది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు, అంతే కదా. వెరీ గుడ్. మీ ద్వారా ప్రజలకు కూడా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏ స్కీమ్ పెట్టినా నాకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదు అనేసి చెప్పి పేదవాడు ఉన్న వాడికి ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం అని చెప్పేసి అమ్మఒడి దగ్గర నుంచి నవరత్నాలు అన్నీ కూడా కులం చూడాల, పార్టీ చూడాల, మతం చూడాల. అప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది పైన కేసులు పెట్టినారంటే నేను ఎవరో 5 మంది పైన పెట్టుంటారు. కేవలం చంద్రబాబు నాయుడు పైన కేసులు ఏ విధంగా పెట్టాడో, ఆయన ఏ విధంగా స్టైల్ తెచ్చుకున్నారని ప్రజలకందరూ కూడా తెలుసు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మా నియోజకవర్గానికి వచ్చి, మాది జీడీ నెల్లూరు నియోజకవర్గానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఎటువంటి పరిస్థితులు కూడా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ పార్టీకి పనులు చేయొద్దని, దానివల్ల ఎస్ఐ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర వరకు ఏ పార్టీ అని అడిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడుండే ఎస్పీ, కలెక్టర్ గారు ఎంత పని చేయాలనుకున్నా వాళ్ళు పని చేయని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ చూస్తాం. ఇంకోటి సార్, చంద్రబాబు నాయుడు గారు జీడీ నెల్లూరు మీటింగ్లో చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పని చేయడం చెప్పలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పనులు చేయొద్దన్నారు, కానీ ప్రజలకు చేయొద్దనలా, కార్యకర్తలకు చేయొద్దన్నారు కదా. వైఎస్ఆర్ పార్టీ అంటేనే, దయచేసి మీరు నన్ను మిస్టేక్గా అనుకోవద్దండి, వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పరిస్థితి ఎక్కడున్నదంటే, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కనపండి, ఏ ఎండిఓ ఆఫీస్ కనపండి, ఏ ఎస్ఐ దగ్గర కనపండి, డిఎస్పీ దగ్గరికి పోండి, ఎస్పీ దగ్గరికి పోండి, ముందు ఏం అడుగుతున్నారంటే మీరు ఏ పార్టీని అడిగి పనులు చేస్తున్నారు. కలెక్టర్ గారు అదే పనిగా ఇప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు స్పందన అని పెట్టారు. స్పందన అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళ బాధలు చెప్పుకునేది ఎత్తుకుని పోతున్నారు. బట్ కలెక్టర్ గారు ఆ స్పందనలో అర్జీలు తీసుకొని ఎండార్స్ చేస్తున్నాడు. ఎండార్స్ చేసినాక ఎంఆర్ఓల దగ్గరికి వచ్చినప్పుడు ఎంఆర్ఓలు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే,
కలెక్టర్ ఏమో పంపించాడు, మీ ఎమ్మెల్యే ద్వారా చెప్పించు, మీ ఊర్లో లీడర్ల దగ్గర చెప్పించండి, లేకపోతే మేమేం చేయలేమనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ స్పందనకి ఏమర్థం ఉంది? చంద్రబాబు నాయుడు ఆ ఓడు అనకూడదు. ఒకవేళ నీకు ఖర్చుల కార్పణలు ఉంటే మా పైన పెట్టు, లీడర్లుగా ఉండేవాళ్ళు. ఒకవేళ మా పార్టీ రేపు వస్తే మేము కూడా మళ్ళీ కంటెస్ట్ చేయాల్సి వస్తుంది. మమ్మల్ని కంటెస్ట్ చేయకుండా చేయాలనుకుంటే నీకు లీడర్ల పైన పెట్టుకో. ఓటర్ వేసి పేదవాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళ పైన ఎందుకు ఇంత కలిసి? ఇది ఏ విధంగా వచ్చిందంటే ఆ మెసేజ్ మీరు ఏమని అనుకోండి, ఆ మెసేజ్ వల్ల ప్రతి గ్రామంలో ఈ తూరి ఎస్సీలు బాగా వేశారు, ఓసీలు వేశారు, బీసీలు వేశారు. చంద్రబాబు నాయుడు కూటమికి అందరూ ఈ యొక్క సూపర్ 6కి ఆశపడి ఈ నవరత్నాలు కూడా కంటిన్యూ చేస్తాడనే దృక్పథంతో అందరూ వేసింది వాస్తవం. కానీ ఒక కులం, ఒక పార్టీ, ఒక మతం వేయలే, అందరూ కలిసి వేశారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆ మాట అనిన దానివల్ల అది ఎంత ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిందంటే ఆఫీసులు కూడా మేమేం చేయగలుగుతాము, మేమేమి చేయలేము, మీరు పోయి పార్టీకి సంబంధించిన లీడర్ని పిలుచుకోండి, మీ ఎమ్మెల్యే ద్వారా చెప్పించండి అనే నానుడి రాష్ట్ర మీరు వ్యాప్తంగా. చెప్పింది కరెక్టే. ఆయన చెప్పింది ఒక రకం అయితే, ఇది ప్రజలు ఇవి నాయకులు అనే వాళ్ళు ఇంకో రకంగా దాన్ని డైవర్ట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు చేయొద్దండి అన్నారు, కానీ నాయకులు అంటే ఓటు వేసిన వాళ్ళకి చేయొద్దని చెప్పలేదు. అది కానీ ఓటు ఎవరు వేసినారు ఎవరు వేయలేదు ఆయన కూడా చెప్పలే కదా. ఒకటి మాట చెప్తున్నాను సార్, మీ ద్వారా చంద్రబాబు నాయుడు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట తమాషకు కూడా ఆయన నోటి నుంచి ఆ మాట రాకూడదు. నాయకులు అంటే ఆ ఊర్లో ఉండే నాయకులు ఉంటారు, ఆ నాయకులకు సపోర్ట్ చేసే వాళ్ళంతా ఓటర్సే కదా. నాయకుల పైన కేసు పెట్టమని చెప్తే నాయకుడు ఎవడన్నా నాయకుడు నేను తప్పు చేసినా, నా పీరియడ్లో నేను ఎవరినన్నా నలుగురిని అరెస్ట్ చేస్తున్నా, వాళ్ళని హింస పెట్టున్నా, నా పైన పెట్టు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. నువ్వు ఏ పార్టీ త్రూఅవుట్ ఆంధ్రాలో ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది, పేదవాళ్ళకి రక్షణ లేకుండా పోతున్నది, ఎక్కడ పోయినా కేసులు పెడుతున్నారు. మొన్న కోర్టులో, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు మొటిక్కాయలు వేస్తున్నా కానీ వాళ్ళు ఏమన్నారంటే సెక్షన్లు, మీరు ఇటువంటి సెక్షన్లు పెడితే వాళ్ళని జైలుకి పంపించడానికి లేదు, 111 సెక్షన్ పెట్టాక మీరు ఎందుకు పెడుతున్నారని అరిస్తే వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తారంటే తప్పు చేసినా తప్పు చేసుకున్నా ట్రెస్ పాస్ కింద, రేప్ పాస్ కింద, మర్డర్ కేసు కింద, అటెంప్ట్ మర్డర్ కింద కేసులు పెట్టి అందరిని జైలుకి పంపిస్తున్నారు. ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పలేదు కదా. ఆయన ఏమన్నాడు, అందరూ సమానమే, పేదవాడు ప్రతి ఒక్కరు ఉండాలా, నాకు కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థలు, మత వ్యవస్థ లేదన్నాడే. కానీ పలాని కులానికి పనిచేయండి, పలాని మతానికి పనిచేయండి, పలాని పార్టీకి పనిచేయండి అని ఆయన చెప్పలా. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నంటే మేము పడుతుండే బాధలు ఇంత అంత కదా. నేను మన నియోజకవర్గంలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే ఈరోజు ఎస్సీలకు సంబంధించిన సర్పంచ్ల పైన ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని చెక్ డ్రైవింగ్ పవర్ తీసేస్తున్నారండి. కలెక్టర్ 1-2 బాగా న్యాయం చేస్తున్నాడు. ఎప్పుడైతే సీఎం ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో ఎక్కడైనా ఒక్కరికైనా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పేద వర్గానికి సంబంధించి ఒక్కరికైనా న్యాయం జరిగినట్టు చెప్పించమనండి. మీరేం చెప్తే నేను దానికి కట్టుబడి ఉంటాను. 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా చేశారు మీరు, అధికారులకు అంతా తెలిసే ఉంటుంది కదా ఎవరు ఎట్లా వాళ్ళు. 5 సంవత్సరాల డిప్యూటీ సీఎం ఎక్సైజ్లో నాకు తెలిసి నేను ఒకటే కంటిన్యూ అయ్యింటా. ఎక్సైజ్ మాత్రం అసలు కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేని రాజ్యం కావాలని మొదటి నుంచి కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడు. పేదవాడు ముందుకు రావాలా, పేదవాడికి కావాల్సింది విద్య, పేదవాడికి కావాల్సింది ఆరోగ్యానికి సంబంధించి, పేదవాడికి కావాల్సింది భూమి, పేదవాడికి కావాల్సింది ఇల్లు కట్టేది. ఈ 4 సక్రంగా కానీ చేయగలిగితే బ్రహ్మాండం ఉంటుంది. పేదవాళ్ళకి ఎక్కడ చూసినా బరియల్ గ్రౌండ్ లేవు. నేను క్యాబినెట్లో కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డితో క్యాబినెట్లోనే అడిగినాను, సార్ ఈ విధంగా బరియల్ గ్రౌండ్ లేదు, 77 సంవత్సరాలు అవుతున్నది మాకు స్వతంత్రం వచ్చంటే ఆయన 1 acre వరకు బరియల్ గ్రౌండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీకి ఇవ్వమని జీవో కూడా ఇష్యూ చేశాడు. మరి ఇప్పుడు ఆ జీవో ఏమైందో అర్థం కావట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఎక్కువగా కొన్ని ఆన్సర్ ఎందుకు ఇస్తానంటే భయంకరమైన సిచ్యువేషన్తో ఇప్పుడు మేము బతుకుతున్నాము. పొలిటికల్గా కొంత ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంలో చేరినాడో ఎవరి మాట వినాలా, లోకేష్ మాట వినాలన్నా, పవన్ కళ్యాణ్ మాట వినాలన్నా, ప్రధాని మాట వినాలన్నా, లేదా అతను సొంతంగా డెసిషన్ తీసుకోవాలని ఆ స్ట్రగుల్లో పడిపోయి ఈరోజు పరిస్థితులు ఇంత దారుణంగా జరుగుతున్నాయి. మీ సమకాలికుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయన ఇద్దరు ఒకే సమకాలికులు, ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీకి ఏమి చేయొద్దండి అని చెప్పడానికి గల కారణాలు అంటే మీ పైన ఏమైనా ద్వేషం ఉందా, లేకపోతే మీరు ఆయన ఏమైనా తిట్టారా అని మనసులో పెట్టుకున్నారా? నిజంగా చెప్పాలంటే, మీ ద్వారా చెప్పాలంటే ఒకవేళ మా పార్టీ కూడా నా పైన పడతారేమో నాకు తెలియదు. కానీ దేశం అనేది కించంత కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పాలసీని విమర్శిస్తుంటాను, చంద్రబాబు నాయుడు గారి యాక్టివిటీస్ని మాట్లాడతాను. కానీ ఏ రోజు కూడా నా పైన ద్వేషం పెట్టుకుని నన్ను ఆ పైన కేసులు పెట్టింది లేదు.
ఈరోజు ఎక్సైజ్ మినిస్టర్గా ఉంటే కూడా ఇదే గంగాధర్ నెల్లూరుకి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రిగా వచ్చి అక్కడ అందరూ ఏదో మాట్లాడితే పాపం నారాయణ స్వామి అది ఇంక ఎక్సైజ్లో ఎలాంటిది ఏదో ఎక్కడైనా చౌరాలు పెట్టుంటే తగులుకుంటాడేమో కానీ అటువంటి వ్యక్తి కాదని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అభిమానించిన ఆ పార్టీ పాలసీలు వ్యతిరేకిస్తాం. ఆయన పాలసీ కూడా పార్టీ పాలసీ వేరే. రామారావు గారిది పార్టీ, నిజమైన పార్టీ ఎవరిది? రామారావు గారిది. రామారావు గారిని ఒక దేవుడిగా సృష్టించారు. అతను నిజంగా ముఖ్యమంత్రి అయినాడు, చాలా మంచి పనులు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా రాలా. ఆయన మాటకి ఏమన్నంటే ఆయన డివైడ్ చేసి పరిపాలించే కార్యక్రమం ఆయన చేశాడు. ఆయన మొట్టమొదటిసారి ఎందుకు బాధేస్తున్నదంటే ఎస్సీలు అనేవాళ్ళు మాలా మాదిగోళ్ళు అనేది ఇద్దరిని ఎస్సీ కింద షెడ్యూల్ కాస్ట్ కింద తీసుకుని వచ్చాం. మాలా మాదిగల్ని విడదీసే కార్యక్రమం ఎవరైనా ఎస్సీలుగా పుడతారనే మాట ఇచ్చింది ఆయనే. ఈ ఇండియాలో ఎవడు కానీ ఏ ముఖ్యమంత్రి ఆ మాట అనడు. ఎస్సీలుగా ఎవరైనా పుడతారంటే ఆ రోజు నాకు అతని పైన కొంత వ్యతిరేకమైన భావం వచ్చింది. పేదవాళ్ళ పైన పడే కార్యక్రమాలు చేస్తున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి దూరంగా ఎందుకు చేస్తున్నారంటే దళితులు అనేవాళ్ళు చాలా అణగదొక్కబడినారు కాబట్టి. అంటే వైసీపీ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు ఇటువంటి ఎస్సీ ఎస్టీ దళితులు? మీరు చెప్పండి ఏదైనా ఉంటే. వైసీపీ గవర్నమెంట్లోనే మనకు పాదిరూపం ఎలక్షన్ జరిగేటప్పుడు జరిగిపోయింది. వైసీపీ గవర్నమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర వరకు పాదిరూపానికి వచ్చారు. రాజీవ్ గాంధీ కూడా వచ్చారు. ఒక భరోసా ఇచ్చేదే కాకుండా మాకు అన్ని రకాలుగా న్యాయం చేశారు. అదేవిధంగా అంబేద్కర్ అనే పదం లేకపోతే ఎవరు కూడా రిజర్వేషన్లు మేము నిలబడలేము. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఎటువంటి రిజర్వేషన్ పెట్టమన్నాడంటే ఎస్సీలు ఎన్నుకోండి, కేవలం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ సపరేట్ చేయండి, 2 లక్షల 3 లక్షల ఓట్లు ఎస్సీలకి అక్కడ సపరేట్ చేయండి, ఎస్సీలు ఎన్నుకుంటే వాళ్ళకి ధైర్యం ఉంటుందండి. వీళ్ళకి ఇటువంటి ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటుండవు, వాళ్ళకి అమ్మఒడి ఇస్తే వద్దంటుండవు. ఇంక దేనికోసం మన ప్రభుత్వం వచ్చిందని మీరు ఒకతూరు చెప్పండి. అంతేగాని చంద్రబాబు పైన వ్యక్తిగతంగా దోషం చేయాల్సిన కర్మ నాకు లేదు. ఈరోజు ఎందుకు ఇంత బాధపడుతున్నామంటే పేదవాడు వాడిని ఫ్రీగా వదలండి. ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి కాల విద్యను ఎత్తేస్తుంటారు. విద్య లేకపోతే ఏం చేస్తారు సార్? ఒక స్కావెంజర్ కూడా కలెక్టర్ కావాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు విద్యను ఎత్తడంలో దాన్ని మెర్జ్ చేసి డెవలప్ చేస్తున్నారు సార్. ఇంగ్లీష్ మీడియం పూర్తిగా లేదు. ఇంగ్లీష్ మీడియం అంటే తెలుగు మీడియం పూర్తిగా రద్దు చేసి ఇంగ్లీష్. వెరీ గుడ్. మీ ద్వారా చంద్రబాబుని అడుగుతున్నాం, ఇంగ్లీష్లో చదువుకున్న బిడ్డలంతా ఎవరు? ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ఎత్తడం ఎవరు చెప్పింది? వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం లేదు, రద్దు చేయాల. ఎక్కడ చేసినాం చెప్పండి. మీరు చెప్తే నేను రాజకీయాన్ని కంప్లీట్ చూసి చెప్పేస్తా. తెలుగు మీడియం ఎక్కడ మేము రద్దు చేసినాము? ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినామంటే నేను బిఎస్ అయినా, బిఏ అయినా, ఎంఏ అయినా, ఇంజనీర్ అయినా ఇంటర్మీడియట్ వరకు మనకు తెలుగు చదివిన దానివల్ల ఇంగ్లీష్ రావటంలే. అందువల్ల ఈ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి పేదవాడందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఇంగ్లీషే, ఐపీఎస్ కావాలంటే ఇంగ్లీషే, బిజినెస్ పెట్టాలంటే ఇంగ్లీషే, ప్రపంచంతో పోవాలంటే కాంపిటీషన్ రావాలా, కాంపిటీషన్లో ముందుకు పోవాలంటే ఇంగ్లీష్ మీడియం కంపల్సరీగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు, యాప్ ఇచ్చినాడు, ట్యాబ్స్ ఇచ్చినాడు. దానివల్ల పబ్లిక్లో కొంత ఉత్సాహం కనబడింది. అందువల్ల ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. మీరేమనుకున్నారు? అందరూ పెద్దవాళ్ళందరూ కూడా భూములు ఉన్నవాళ్ళు, పెత్తందారులు, కలెక్టర్లుగా పనిచేసే వాళ్ళు, అన్ని జాతుల్లో పెద్ద జాతుల్లో ఈ ఇంగ్లీష్ మీడియం పెడితే పేదవాడు అందరూ కూడా బాగుపడతాడు. ఎప్పుడైతే చదువుకున్నవాడికి ధైర్యం వస్తుంది, చదువు ఈక్వాలిటీ తీసుకుని ప్రశ్నించే తత్వం వస్తుంది, చదువు వచ్చి ప్రశ్నిస్తుంది, చదువు వచ్చి సంపదను పెంచుతుంది. నీకు భూమి లేకపోతే కూడా నువ్వు కలెక్టర్ అయితే సంపద ఆటోమేటిక్ పోతుంది. అంతెందుకు మా ఇల్లు ఎత్తుకోండి, మీ ద్వారా చెప్తున్నాను ప్రజలకి. మా అమ్మకి చదువు రాదు, మా నాయనకి చదువు లేదు, మాకు భూమి లేదు, మాకు ఇల్లు లేదు, ఒక గుడిసె. ఆ గుడిసెలో మా అమ్మ కూలికి పోయి సంగతి చేసుకుని వస్తే దాన్ని తిని బతికిన వాళ్ళు మేము. అట్లాంటి ఇంట్లో మేము చదువుకున్నాక నా బిడ్డలు 3 ఆడబిడ్డలే, 3 బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒక ఆమె కెనడాలో ఉండదు, ఒక ఆమె జర్మనీ ఉండదు. వాళ్ళ భర్త కూడా డాక్టర్, వీళ్ళ భర్త ఇంజనీరు, ఇంకొక ఆమె భర్త యుఎస్లో డీజీఎంగా ఉన్నాడు. నా తమ్ముడు పిల్లకాయలందరూ ఇప్పుడు అమెరికాలో ఉండరు, మా చెల్లి పిల్లకాయలు ఉండరు. వాళ్ళు చదువుకున్నాక ఈవెన్ మ్యారేజెస్ కూడా ఆ కమ్యూనిటీలోనే జరగల. డిఫరెంట్ కమ్యూనిటీలో మ్యారేజ్లు కూడా చేసుకుంటారు. సంపత్తో కూడా ఈక్వాలిటీ వచ్చింది. ఈక్వాలిటీ కూడా మీరు చెప్పినట్టు ప్రశ్న వేస్తే ధైర్యం వచ్చింది. ఈరోజు ఆ ధైర్యాన్ని పూర్తిగా నువ్వు నిర్వీర్యం చేస్తే ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం వద్దన్నాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగు మీడియం ఉండాలి. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం ఒక రోజు మాత్రం మాట్లాడినాడు ఆయన, నాకు చాలా దగ్గర ఆయన. ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నాడు. ఈయన రమణ చీఫ్ జస్టిస్, ఆయన ఇంగ్లీషే కదా, ఆయన బిడ్డలు ఇంగ్లీషే కదా, ఆయన కూతుర్లు ఇంగ్లీషే కదా. ఆయన ఏమన్నాడంటే ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నాడు. అన్నిటికన్నా మించి
చంద్రబాబు బిడ్డ ఎవరు ఎక్కడ చదివినాడు? లండన్ చదివినాడు. చంద్రబాబు మనోడు ఎక్కడ చదువుతున్నాడో? లండన్ చేస్తున్నాడు. మరి వీళ్ళందరూ చదువుకునే వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉండి కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళే పెట్టుకుని వాళ్ళకి సంపదని ఉన్న వాళ్ళ కోసం కార్పొరేట్ స్కూళ్ళు పెట్టుకుని చదివిచ్చి వాళ్ళని ముందుకు తీసుకుని పోతున్నారు. ఏమీ దిక్కు లేని వాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళు ఎక్కడికి పోగలుగుతారో? వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టినారు. నిజంగా చంద్రబాబు నాయుడికి పేదవాళ్ళ పైన ప్రేమ ఉంటే ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయి. దాన్ని ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు? పోనీ మీకు సచివాలయాలు వచ్చింది, నీకు ఆ సచివాలయాల పైన ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి సచివాలయం పెట్టినాడు, నీకు ఇష్టం లేదు. ఆ బిల్డింగ్ల పైన పోతులు ఎందుకు వేసుకునేది? ఆ బిల్డింగ్ నీకు దేనికైనా ఉపయోగించుకోవట్టు కూడా. సచివాలయ సిబ్బంది వాళ్ళు మెరిట్ల పైన వచ్చిన వాళ్ళే. అదేమి జగన్మోహన్ రెడ్డి పిలిచి ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలి, మెరిట్ పైన వచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకుని వచ్చాడు. మీకు వాలంటరీ వ్యవస్థ తెచ్చుకున్నప్పుడు నువ్వేమన్నావు? మేనిఫెస్టోలో మీరు ఏమన్నారు? 5,000 మీకు ఎక్కడ చదువుతుంది, 10,000 ఇస్తా ఉన్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? మీకు జీవో లేదు, వెళ్ళిపోండి అన్నారు. అంతెందుకు? నేను తప్పు చేసిన, నువ్వు తప్పు చేయకుండా చూస్తాను వచ్చిన వ్యక్తి, నువ్వు తప్పు చేయకుండా ప్రజల కోసం మన్నను పొందాలి కదా. ముఖ్యమంత్రి చేయగలిగినారు. ఈ మద్యపాన నిషేధానికి నువ్వు అక్కడ నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి, మద్యపానం వల్ల ప్రతి కుటుంబం సర్వనాశనం అయిపోతున్నది. పేదవాడు నాశనం అయిపోతున్నాడు. వాడికి ఎక్కువగా వ్యాధులు వస్తున్నది. వాడు క్యాన్సర్తోనూ, హార్ట్ అటాక్తోనూ, టీబీతోనూ చనిపోతున్నారు. కాబట్టి మద్యపానం పూర్తిగా నిషేధించమని చెప్తేనే కదా రామారావు దాన్ని అమలు చేశాడు. మళ్ళీ రామారావు ఉండేటప్పుడు దాన్ని ఎత్తామంటే రామారావు ఒప్పుకోలా. అదే చంద్రబాబు నాయుడు 1998 అసెంబ్లీలో నేను మద్యపాన నిషేధాన్ని తీసేవల్ల కారణం ఏమంటే సంపద లేదు, మాకు ఇన్కమ్ లేదు, కాబట్టి మేము పెడతామని ప్రతి ఊర్లో గ్రామంలో మామూలుగా మీకు తెలుసు ఇప్పుడు బెల్ట్ షాపులు, ఇప్పుడు గ్రామంలో కాదు ప్రతి షాప్లో బెల్ట్ షాపులు మాదిరిగా వచ్చేసింది. ఆ రోజు బెల్ట్ షాపులు 43,000 షాపులు పెట్టారు. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి కూడా నేను మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్స్కి వస్తాను అన్నారు. కానీ ఎక్కడ మద్యపాన నిషేధం చేయలే కదా, ఆయన కూడా మాట తప్పినట్లే కదా. వెరీ గుడ్. ఈరోజు నాకు బాగా నచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది. 33% ఫస్ట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏం చేసాము? ఎక్కువగా మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని రేట్లు ఎక్కించినాము. రేట్లు ఎక్కించే లోపల ఇదే చంద్రబాబు నాయుడు ఆయన ఓడిపోయి ఇప్పుడుండే కూటమి అంతా ఆయనే అందరూ ఓటిగా కలుసుకొని, తమ్ముళ్ళు మీరు ఈ విధంగా అల్లాడిపోతున్నారు, మీకు క్వాలిటీ తగ్గించిపోయింది, చీప్ క్వాలిటీ వచ్చింది, కంప్లీట్గా నాశనం చేస్తున్నారు, నేను వచ్చినాక మీకు సారా ఇస్తానని చెప్పారు. ఇప్పుడే చూశాను ఒక పేపర్లో. ఇప్పుడే సారా ఇస్తానని చెప్పలేదండి, మద్యపానం ఇస్తామన్నాడు. చీప్ లిక్ తక్కువ రేట్లకి మీకు ఇస్తామని చెప్పారు. తక్కువ రేటుకు నాణ్యమైన మద్యం ఇస్తాం. నాణ్యమైన మందు దొరుకుతున్నది. ఇప్పుడు ఈ పొద్దు ఒక డెసిషన్ తీసుకున్నారు. మందు వచ్చి ఆయన ఎంత చెప్పినంత రేట్లు ఎక్కించారంట. మందు విపరీతంగా మందు ఎక్కువగా ఎన్హాన్స్ చేసి మందు ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడ కావాలన్నా మందు ఇచ్చే కార్యక్రమం, ఎందుకంటే ఇన్కమ్ రాలేదంట. అంటే ఈ దేశం మందు తాగేసి మందుతోనే బతకాల్సిన దేశంగా తయారు చేస్తే దీనికి మీ ద్వారా చంద్రబాబు ఏం చెప్తాడో చెప్పండి. ఆయన చెప్పేది వేరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేసి ఎలక్షన్స్కి వస్తానని చెప్పి ఎందుకు ఆయన కూడా మాట తప్పాడు? మాట తప్పలేదు సార్. వీళ్ళు ఈ కూటమి ఇప్పుడు వచ్చింది కూటమి, వీళ్ళు 24 గంటలు ఆడిపోసుకున్నారు, రెచ్చగొట్టినారు. అందువల్ల ఆయన మీరు చెప్పినట్టు 33% తగ్గించినా, బెల్ట్ షాపులు తీసినా, మళ్ళీ మనం నెక్స్ట్ దీంట్లో మనం వీళ్ళు ఈ విధంగా ఉంటారని రేట్లు ఎక్కించాడు. రేట్లు ఎక్కించే లోపల అది కూడా తప్పు అని చెప్పేసి మళ్ళీ మాట్లాడాడు. ఇంత లోపల మనం 2వ తూరు చేద్దామని స్టార్ట్ అయ్యే లోపల 3వ తూరికంతా మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ తూరు జగన్మోహన్ రెడ్డి ఉంటే పూర్తి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే కార్యక్రమంలో చేయాలనుకున్నాడు. మార్నింగ్ పోతే 5 గంటలకి పాలు ప్యాకెట్లు దొరికేది, 5 గంటలకి ఇప్పుడు ఇది మందు ప్యాకెట్లు దొరుకుతున్నది. అంటే 1-2 షాపులు తప్ప అన్ని షాపుల్లో నీకేం మంది కావాలని అడుగు, నువ్వే పోయి ఇప్పుడు నన్ను పరీక్షించిపోయి చూడు, దొరకకపోతే అడుగు. ఆ రోజు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. ఈరోజు కంప్లీట్గా బార్లు ఎమ్మెల్యే ద్వారా జరుగుతున్నది, బెల్ట్ షాపులు ఎమ్మెల్యే ద్వారా జరుగుతున్నది. ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అంతా ఎట్లుండదో ఒకతూరు మీరే ఎంక్వైరీ చేసుకుంటే. ఎమ్మెల్యేలు అంటే ఆన్లైన్ టెండర్లు వేశారు, ఆన్లైన్లో డిప్ ద్వారానే షాప్స్ కేటాయించారు. వైసీపీ వాళ్ళకి వచ్చాయి, ఇట్లా టీడీపీ వైసీపీ వాళ్ళకి వచ్చిందని మీరు చెప్పొచ్చు. కానీ ఒకవేళ మీరు చెప్పినట్టు చెప్పుంటే అది కూడా ఈ వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళతో లాలుచిపడి ఎక్కడైనా వాళ్ళతో కలిసి పెట్టుకుంటే నేను చెప్పలేను. కానీ వైసీపీ పార్టీ ఏ పార్టీ అని మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు చేసినాక అప్లికేషన్లు వేసినప్పుడు అందరూ వేయాలి కదా.
ఆ అప్లికేషన్ వేసినప్పుడు ఎమ్మెల్యే ఎవరు చెప్తారో, ఆ ఊర్లో లీడర్ ఎవరు చెప్తారో వాళ్ళకి 20 ఒక్కొక్క మండలానికి 20 యూనిట్లు వస్తే ఆ ఎమ్మెల్యే ఆ ఊరికి సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్తారో వాళ్ళకి వస్తుంది. మా ప్రభుత్వంలో అమ్మఒడి అన్ని ఎస్సీలకి అందరింటికి వచ్చింది. అమ్మఒడే కాకుండా ఆరోగ్యశ్రీ అందరికీ ఇచ్చినాం. అది ఆరోగ్యశ్రీ కాకుండా లోన్లు, మహిళా లోన్లు అందరికీ, డోక్రా లోన్లు మొత్తం అన్ని కమ్యూనిటీకి దోసినాం. డోక్రాలు ఉంటే కూడా అప్పు ఉంటే అది కూడా దోసినాం. ఇక్కడ కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేని రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. కొన్ని లోపాలు జరిగిందని మీరు చెప్పొచ్చు, కానీ ప్రతి ఒక్క దాంట్లో మన ఇంట్లో కూడా చిన్న చిన్న 1-2 జరుగుతున్నది. దాన్ని భూతత్తులో చూపించి మీరు వచ్చారు కదా. నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చాలంటే అద్దు మాదిరికి జనాలకు చూపించు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ పోరాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఏమని ఇచ్చినారు, నిన్న మేము కూడా జూన్లో అమ్మఒడి ఇస్తాము, అక్కఒడి స్కూల్ తెరకముందే ఇస్తాము. అవును, 1 year నుంచి ఎందుకు ఇవ్వలేదు మీరు? లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ కూడా 1 year తీసేసింది కదా. ఎవరు చెప్పండి? 1 year లేదు, 4 సంవత్సరాలే కదా అమ్మఒడి. ఫస్ట్ నేను చెప్పేది తీసుకుంటే, నేను కూడా మంత్రి ఉన్నాను కదా. అంటే అమ్మఒడి ఇస్తామని ఇండియాలో ఎవరు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడతామని ఎవరు చెప్పలా. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకున్నారు. మహిళలు మాకు మద్యపానం నిలిపేయండి, మాకు ఇంగ్లీష్ మీడియం చెప్పించండి, మా బిడ్డలు చదువు లేకుండా ఉన్నారంటే వీటిని స్టడీ చేసేదాన్ని చేసి అన్ని రాష్ట్రాల్లో పంపించి స్టడీ చేసినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ విద్యకి ఏం చేయాలనుకునేది టైం తీసుకొని అమ్మఒడిని వేశాడు. ఇదే ఎందుకు ఈ విధంగా చెప్తానంటే, స్టడీ చేసేదానికి కూడా ఒక 2 నెలలు 3 నెలలు పడుతుంది కదా. నేను చంద్రబాబు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది మే-జూన్లో. అప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్కు దాన్ని బేస్ చేసుకోలేక ఈ ఇయర్ నుంచి మేము ఇస్తాము అని చెప్పి వెరీ గుడ్ మేనిఫెస్టో సార్. ఆ పార్టీకి సంబంధించిన వాగ్దానం సార్. చంద్రబాబు అన్నాడు పేదవాళ్ళకు 3 సెంట్లు ఇస్తాను, 1.5 సెంటు కాదు అన్నాడు. 3 సెంట్లు ఇచ్చినాడా? రెండోది, పేదవాళ్ళందరూ క్యాపిటల్ అంటే అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఇండ్లు రావాలి కదా. అరే 1.5 సెంటు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, 50,000 మందికి అమరావతి ఇచ్చాడు, అన్ని జాతులకు ఇచ్చారు కదా. అక్కడ అన్ని జాతులు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉన్నది. పోనీ ఇంతవరకు నువ్వు 3 సెంట్లు ఎవరికైనా ఇచ్చినావా? సరే, నువ్వు చెప్పిన వాగ్దానమే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము వస్తానే నేను ఇదే నవరత్నాలను ఒక్కటి కూడా నిలపను చేస్తా, సూపర్ 6 చేస్తా, బస్సు కూడా ఫ్రీ బస్సు నేను 1 year అయినా చేస్తానల్లా, నేను స్టడీ చేస్తాను, ఉచిత బస్సు సౌకర్యం వెంటనే చేస్తామని. కావాలంటే మీరు ఆయన రికార్డ్ చూసుకోండి. తమ్ముళ్ళు మీరు తాగుతున్నారు, మీకు తాగుదానికి కూడా డబ్బు రాలా, మీరు కష్టపడుతున్నారు, మీరు నాశనం అయిపోతున్నారు, మీకు తక్కువ రేట్లో క్వాలిటీ మందు ఇస్తానని ఎవడైనా ఏ ముఖ్యమంత్రి అయినా మాట అంటాడా? క్వాలిటీ మందు ఇస్తానని. ప్రజలు నాశనం అవ్వాలంటే ముందు దేశమే కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే ఆ కుటుంబాలు బాగుపడుతుంది. రెండోది, ఎంతమందికి మీరు భూములు ఇచ్చినారు, అసైన్మెంట్ ఇచ్చారు? ఇప్పుడు జగనన్న కాలనీలో అని పెట్టాడు. జగనన్న కాలనీలో అది ఇండ్లు 1.5 సెంటు అన్ని కులం, ఎస్టీలకి ఇవ్వాలి. ఆయన అన్ని కులాలకు ఇచ్చాడు. ఆయన ఎక్కడ ఎస్టీలకి ఇవ్వండి ఎస్టీలకి అని, ఇందిరాగాంధీ అట్ట కాదు, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఇచ్చింది. అందులో 45 సంవత్సరాలు నిర్భయంగా పరిపాలించింది. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి కొంత ఎక్కువ ఇవ్వలేదంటే, ఘర్షణ రాకూడదు, అందరూ బాగుండాలా, పేదవాడిని సెలెక్ట్ చేయాలనే దృక్పథంతో ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి నువ్వు ఆయన వెళ్ళిపోయిన బాటలో నేను నెలమల్లా ఇదేంటి చెట్లు కొట్టే వాళ్ళపైన యాక్షన్ తీసుకో. అది ఏ పార్టీ నుండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అది లీడర్ది కాదు కదా. మామిడి చెట్లు కొట్టింది శంకరెడ్డిది, ఏ లీడర్ కాదు కదా. తను ఒక కూలి చేసుకునే రెడ్డి, వాళ్ళ ఇంట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉండదు, ఆయనకి 3 ఎకరాలు ఇచ్చినారు. ఆ 3 ఎకరాల్లో చెట్లు పెట్టినాడు, అది కూడా 110 చెట్లు ఏదో పెట్టినాడు. దాన్ని పూర్తిగా 4 సంవత్సరాలు కొట్టించేసినావు. దానిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? పిఠాపురం పైన ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పు. ఇక్కడ నెల్లూరు పైన ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చినాక ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? చంద్రబాబు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండేటప్పుడే సుప్రీంకోర్టులో కారం చేడు తోసేసింది. ఎందుకు తోస్తారు? మొన్న కూడా గవర్నర్ దగ్గరికి పోయినాడు. ఆయన గవర్నర్ దగ్గర ఏం మాట్లాడుతున్నాడు? అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోతాడు, ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డిని ఎట్టా అరెస్ట్ చేయాలా, మద్యం కేసులో ఏ విధంగా ఇరికించాలా, వాళ్ళ మనుషులు దీని గురించి ఆలోచిస్తున్నావు కదా. నీ పైన కూడా కేసు ఉంది కదా, నీ పైన కూడా కోర్టు పోయినారు కదా. నువ్వు స్టే తెచ్చుకోకుండా స్టే వెకేట్ చేసుకుని నువ్వు ఫేస్ చెయ్యి, అప్పుడు ఛాలెంజ్ చెయ్యి. ఇక్కడేమో నాకు వాచ్ లేదు, ఉంగర లేదన్నావు, ఇప్పుడు 5 ఎకరాలు అక్కడ అమరావతిలో ఇల్లు కట్టేదానికి ఏ విధంగా వచ్చింది?
చెప్పేదానికిను నోట్లో మాట వచ్చేదానికి వ్యత్యాసం. అందుకే నేను చెప్పిన, నేను ఈ విధంగా మాట్లాడితే నా పైన కూడా ఖచ్చితంగా కేసు పెడతాడు చంద్రబాబు నాయుడు, మీరు లోకేష్ అవినీతి చేయండి, కూడా. మీ పైన కేసు పెడతారు సార్, అంతేగాని కాదని నేను చెప్పేది సార్, అన్యాయమైన కేసులు విపరీతంగా పెడుతున్నారు సార్. నేను కావాలంటే నిరూపిస్తాను మీకు. అంటే మీరు ఎంతసేపు లీడర్లే కదా, వీళ్ళు చెట్లు పోగొట్టుకున్నాడు రెడ్డే కదా. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు ఒక మంత్రిగా పనిచేసినారు, లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? స్కామ్ అనేది గవర్నమెంట్కి సంబంధించిన షాప్లే కదా సార్ ఇవి. కొత్తగా డిస్టిలరీలు ఇవ్వలేదు కదా సార్ మేము. డిస్టిలరీలు కాదు, స్కామ్ ఎప్పుడు జరుగుతుంది సార్? గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్గా పెట్టుకుంటే అప్పుడు స్కాములు జరిగేదానికి అవకాశాలు ఉంది. మీరు చెప్పినట్టు నేను ఒకవేళ ఎక్సైజ్ మినిస్టర్ అయినా ఆ లిక్కర్ ఎట్టడిదో తాగేది కూడా నాకు తెలియదు. మా లీడర్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా తాగడు, మా సెక్రటరీ కూడా తాగడు, ముగ్గురు మేము తాగిన వాళ్ళే ఉన్నాము. మీకు ఓపెన్గా చెప్తుండా. తాగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను దాని గురించి తెలియలా. మాకు ఇంకోటి కూడా, మీకు మీరు ఎంతసేపు స్కామ్ ఎప్పుడు వస్తుంది? ప్రైవేటుగా పెడుతుండవు కదా, ఒక్కొక్క ప్రైవేట్ సంస్థకి 2,000 కోట్లు, 10,000 కోట్లు, 20 కోట్లు వాళ్ళకి ఇస్తా ఉన్నాము. ప్రైవేట్గా నిలబడిన వాళ్ళందరూ బిజినెస్ చేసేవాళ్ళు కదా. మీకు ప్రైవేట్గా లెక్కర్ కూడా ఇచ్చుంటే బిజినెస్ చేసేదానికి ఇచ్చినారు, మేము స్కాములు చేసినాం అన్నదంటే అర్థపడుతుండదు. సుప్రీంకోర్టు నేను ఏమనింది, ఏమయ్యా ఆధారాలు ఏముండదు, ఏమి లేకుండా ఎందుకు మీరు ఈ విధంగా కేసు పెడతారు? మళ్ళీ హైకోర్టు పోండి ఎన్నికి పంపిస్తుండదు కదా. ఇప్పుడు ఇన్ని పర్యాలు కేసు అని డైలీలో రాపిస్తున్నారు కదా. మీరు ఏమి నిరూపిస్తున్నారు? అటు కూడా దేనిపైన నిరూపిస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీరు ఇంతకుముందు కూడా చెప్పినట్టు 100 మందిని మార్చినాడు, ఎస్సీ ఎస్టీ బీసీలు మార్చినట్టే మార్చింది వాస్తవమే. ఎక్కడ మార్చింది దానివల్ల దెబ్బతిందంటే నేను కూడా కొంత అంగీకరిస్తున్నాను. చంద్రబాబు ఎన్ఆర్ఐ వాళ్ళకే కదా ఇచ్చాడు. ఊరు తెలీదు, గ్రామాలు తెలీదు, ఏ దేశం తెలీదు, వాళ్ళకే కదా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఇచ్చింది. మరి ఆయన్ని ఒకరు కూడా క్వశ్చన్ వేయటం లేదే. మంది లౌకిక రాజ్యంలో కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా పరిపాలించాల్సిన రాజ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా కులం పైన ఓటు, మతం పైన ఓటు, వర్గం పైన ఓటు, పార్టీ పైన ఓటు వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఎక్కువగా మాట్లాడితే నువ్వు చూసినామంటారు. కృతజ్ఞత లేకుండా మనకు ఎవరు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకపోతే ఇప్పుడు ఎంపీలు అయి ఉంటారా, రాజ్యసభ అయి ఉంటారా, ఎమ్మెల్సీ అయి ఉంటారా? ఇప్పుడే మీరు చెప్పినారు, నేను బైక్ వచ్చేటప్పుడు ఆయన అయినాకనే కదా వీళ్ళకంతా రావటం. వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన పెడితేనే కదా పార్టీ వచ్చింది. పార్టీ వచ్చినాక వీళ్ళు దాంట్లో అయినాక ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు పిలిచి అడుగుతాడా? వీళ్ళు రాజ్యసభకు రిజైన్ చేస్తే నీకు మీకు చేస్తానంటాడు. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్లలో కూడా మీరు డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉన్నా కూడా మీరు కూడా ఏ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలా? నేను స్వతంత్రంగా ఏం నిర్ణయం తీసుకున్నానంటే ఇప్పుడే చెప్పా. స్వతంత్ర నిర్ణయం నాది ఏమంటే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలని నిర్ణయం తీసుకున్నా. నేను ఎవరు ఎక్కడ వాళ్ళకి ఎవరు అధికారం ఉంది, నాకు పవర్ ఇచ్చినారు లేదని జగన్ అడగల. నాకు డిప్యూటీ సీఎం ఇచ్చినాక 145 గ్రామాలకి ఎస్సీలకి టెంపుల్ లేదంటే టెంపుల్ సాయం చేయించినాను. అతని ద్వారా ఈ ప్రతి గ్రామానికి ఇంటర్నల్ రోడ్స్ ఏర్పాటు చేసిన, దగ్గర ఉండి ఈ ఇండ్లు కట్టే కార్యక్రమాలని, భూమి లేదు ఈవెన్ ప్రధాని కూడా ఇందిరాగాంధీ మాదిరిగా డెసిషన్ తీసుకొని భూమి లేని వాడికి ఎవరికైనా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, భూమి లేని వాడికి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి అక్కడ నీళ్లు ఏర్పాటు చేసి, కరెంట్ ఏర్పాటు చేసి, ఒక పంట వరకు గవర్నమెంట్ని భరించి వారికి ఇచ్చామను వాడు మళ్ళీ ఎన్నికి వస్తాడేమో, వాడు ఇంకొకరి పైన ఆధారపడతాడేమో. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, ఒక మినిస్టర్గా ఉండి కూడా అభివృద్ధి పనులు ఎటువంటివి జరగలేదని చెప్పేసి ఇప్పుడైతే కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయన చేయలేని పనులు ఇప్పుడు మా కూటమి వచ్చిన తర్వాత మేము చేస్తున్నామని అంటున్నాం. కళ్ళు లేని గుడ్డోళ్ళుగా ఉండరు, చెవులు ఉండి వినబడిన గుడ్డోళ్ళుగా ఉండరు. మా నియోజకవర్గంలో మీ ద్వారా ఎవడెవడు చెప్పినాడో ప్రతి గ్రామాన్ని తీసుకుని పోయి, అంటే మేము కూడా ఒక 20% అక్కడక్కడ చేయకుండా పోయి ఉండొచ్చు. తీసుకొని పోండి, ఎక్కడైనా సరే మాకు అభివృద్ధి చేయలేదు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బు తీసుకున్నాడు నారాయణ స్వామి, మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నాడు, క్వారీల దగ్గరికి వచ్చి డబ్బు తీసుకున్నాడు అని ఎవరి దగ్గర ఒకరి దగ్గర చెప్పించండి, మీ ఎదురుగుండా ఎండిన దాకా చచ్చిపోతారు. ఇదే నారాయణ స్వామి మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఆస్తులు పెంచుకున్నాడే తప్ప నియోజకవర్గ అభివృద్ధి ఏమాత్రం చేయలేదు, బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నేను ఆస్తులు పెంచుకున్నాను, 1 ఎకరా తీసుకుంటే కూడా దాన్ని ఎవడు చెప్పినాడో వాడికొద్దు, ఆ క్వశ్చన్ వేసే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. కాబట్టి నేను కానీ ఆస్తి ఎక్కడైనా సంపాదించి నిరూపిస్తే దాన్ని మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. నేను నిజంగా భూములు వేసుకొని ఉంటే ఇటువంటి పరిస్థితి అవసరంలా. నేను డబ్బు ఇచ్చి ఓటు అడగాలంటే నా మనస్తత్వం ఒప్పుకోదు. దానికి ఎవరు పెట్టినారో ఎవరు వచ్చినారో అనేది మీరు నన్ను క్వశ్చన్ చేయద్దండి. ఎక్కడైనా నేను ఇప్పుడు
ఈ ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు ఆంధ్రాలో వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు పూర్తిగా ఇప్పుడు సంపాదించుకున్నారు. ఇంక సంపాదించుకునేదంతా ట్రిపుల్గా సంపాదించుకుపోతారు. అంటే ఈ సంవత్సరం లోపల సంపాదించారు. అయిపోయింది కదా. నేను చెప్పేది కదా, మీ పేపర్లోనే వచ్చింది, జ్యోతి పేపర్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, టీవీలో అన్నిట్లో వస్తుంటుంది. మరి నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడికే విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎక్కడన్నా కంప్లీట్గా సంపాదించుంటే ఎంక్వైరీ చేయండి, కలెక్టర్ని పంపించండి, ఉంటే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మా బిడ్డలు ముగ్గురు వచ్చి జర్మనీలో ఉండరు. ఇందిరా ప్రియదర్శన్ ఒక పాప, జగదీష్ డాక్టర్లు, ఇక్కడ ఐఓసీలో డీజీఎం ఉండడు, అక్కడ కెనడాలో మా పాప ఇంజనీరు అల్లుడు ఉండరు. వాళ్ళు లోన్లు పెట్టి తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నది వాస్తవం. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు పోయినారు, ఇప్పుడు 5 సంవత్సరాలుగా, ఇప్పుడు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇంకా అది కూడా నా సంపాదన అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంకా నేనేం చేయాలా? ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా రికార్డులు ఉంటుంది కదా, నా పైన, నా భార్య పైన, మా పిల్లకాయల పైన, లేదా మా తమ్ముడి పైన, మా తమ్ముడి పిల్లకాయల పైన, మా చెల్లి పిల్లకాయల పైన ఉంటుంది కదా సార్. ఉంటుంది. మా పైన మేము బినా వేసుకునేంత శక్తి కూడా మాకు లేదు కదా. మేము ఎంక్వైరీ చేసుకోండి, రాష్ట్రం అంతా ఉంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. లేదంటే మీరు సంపాదించిన ఆస్తి నాకు ఇచ్చేస్తారా? పొలిటికల్గా వచ్చి ఎవడు చెప్తున్నాడో వాడు సంపాదించిన ఆస్తి నాకు ఇచ్చేస్తారా? నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. కొంచెం ఇది వాస్తవం కదా. ఆర్టీ ఉండడు, కలెక్టర్ ఉండడు, ఎంఆర్ ఉండరు, వాళ్ళకి ఎదురు రకాలు చూసేది చూడమనండి. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ 40 ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఈ 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, లాస్ట్ టైం మినిస్టర్గా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు, కానీ ఈ ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది మీరు? ఇప్పుడు మంచి క్వశ్చన్ వేశారు సార్. నా పైన మీరు ప్రజలకు సేవ చేయలేదా? ప్రజలు మిమ్మల్ని నమ్మలేదా? నన్ను ప్రజలు బ్రహ్మాండంగా నమ్మిన దానివల్ల నా పైన ఒక పెద్ద ప్రచారం చేశారు. అది జగన్ అన్నకి కూడా తెలియాలని ఆయనకు కూడా చెప్పిన. నా పైన ఏం ప్రచారం చేశారంటే, కొంతమంది పెత్తందారులు కొంతమంది కలుసుకొని ఒక 50,000 మంది ద్వారా సోషల్ మీడియాలో నేను రెడ్లు తిడుతున్నానని మీడియాలో పెట్టేశారు. నేను రెడ్లే లేకపోతే గెలుచున్నాను ఉరుడు కొట్టుకున్నట్టు. నా పైన ఏ విధంగా తీసుకున్నానంటే, నారాయణ స్వామి ఈ విధంగా రెడ్లు అంటే 50,000 మంది సోషల్ మీడియాలో పెట్టించారు. కారణం ఏమంటే, డిప్యూటీ సీఎం అయినాడు నారాయణ స్వామి, మళ్ళీ గెలిచినంటే జగన్మోహన్ రెడ్డి ఇతను వదలడు, మళ్ళీ ఇతనికి డిప్యూటీ సీఎం ఇస్తాడు, మళ్ళీ ఒక ఎస్సీ కింద మనం ఎందుకు పనిచేయాలనేది ఒక పర్సెంట్ ఉండే ఆ మనస్తత్వం, నా పైన ద్వేషం ఉండేవాళ్ళు చేసిన ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ నన్ను ఎంపీగా పోమంటే నేను ఎంపీగా పోనని చెప్పడం జరిగింది. అది పేపర్కి అంతా వచ్చింది. మా పాపకి ఏమైనా 4 సంవత్సరాల ముందు చెప్పిన, మా పాపకు 4 సంవత్సరాల ముందుగా నిచ్చుంటే 100% ఆమెకి ఈ పరిస్థితి వచ్చి ఉండదు. నేను నీతిగా నిజాయితీగా ఉండేదానికి కారణం మా లీడర్లే. వాళ్ళు ఎప్పుడు నన్ను డబ్బు ఆశించలా, వాళ్ళ దగ్గర నేను కాంట్రాక్ట్ పనులు ఇచ్చి డబ్బు తీసుకోవాలా, నన్ను పెంచి పెద్ద చేసింది మా లీడర్లు, మా ఓటర్లే. అది ప్రజలకందరికీ తెలుసు. ఓడినావు ఎందుకు ఓడినావు అంటే, రాష్ట్రం అంతా ఓడింది ఎందుకు ఓడిందంటే, జగనన్న చేసిన పథకాలు కూడా ప్రజలకు ఉపయోగపడలేదా? ఏ కులానికి ఉపయోగపడలేదా ఆయన పథకాలు? నేను ఇప్పుడే చెప్పిన, కృతజ్ఞత అనేది భావాలనే వాళ్ళు ఈ పెత్తందారులకు లేదు కాబట్టి ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా పెట్టి, ప్రపంచంలో ఎన్ఆర్ఐలంతా వచ్చి ప్రతి గ్రామంలో తిరిగి కేవలం డబ్బుతోనే గెలవాలని ఒక భావంతో వాళ్ళు చేసిన దానివల్ల పరిస్థితి తారుమారైంది. అది ఎందుకు చెప్తున్నానంటే, మాకు స్టార్టింగ్ నుంచి కూడా మమ్మల్ని ఓడించాలనే ఆలోచన ఏ గ్రామంలో కూడా, ఈవెన్ చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా నా పైన వ్యతిరేక భావాలు. ఒక అవినీతి పరుడుగా ఉండి ఓడించినా సంతోషపడి ఉంటారు, లేదా ఒక తాగుబోతు అయినాడు ఓడించినాడు అని పర్లా, లేదా ఇతను వేరే ఇల్లీగల్గా కొంతమందిని నాశనం చేసినాడని చెప్పి ఓడిస్తే పర్వాలా. నన్ను ఎందుకు ఓడించినారని మీరు అడిగితే నేను ఏం జవాబు చెప్పాలా? మరి నా పైన ఎందుకు ఆక్రమించుకున్నాడని పేపర్లో రాసి నన్ను గబ్బెట్టించి నా భూములు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? నేను ఆక్రమించుకుంటే సచ్చినా నా జీవితం ఉండేంత వరకు, నా ప్రాణం ఉండేంత వరకు, ఈ ప్రాణం నా శవం భూమిలోకి పోయేంత వరకు నేను అన్యాయంగా భూమి తీసుకోను, ఒకరికి ఇచ్చిన భూమిని లాక్కోను. నేను భూమి కోసం పాకులాడే మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం మాత్రం కాదు. నా బిడ్డలందరూ బాగా చదువుకున్నారు, చదువు వచ్చింది, వాళ్ళు సంపదలో ఉన్నారు. వాళ్ళకి కూడా మీ మాదిరి నా పైన కొంత బాధ ఉంది, మా నాయన మాకేం చేయలేదనే బాధ ఉంటే అది వాళ్ళ కర్మ. సార్, ఇంకోటి, ఇప్పటికి కూడా ఈ మీ కాన్స్టిట్యున్సీలోనే దళితులకు శ్మశాన బర్రెల గ్రౌండ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్కటి కూడా ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను. పేపర్కి ఇచ్చినాము, జీవో కూడా తీసుకొని వచ్చిన. కలెక్టర్ గారు ఇంతకుముందు ఉండే హరినారాయణ ఉన్నాడు కదా, ఆయన ద్వారా ప్రతి ఎంఆర్ఓలు పెట్టుకుని
ఆర్డీఓలను పెట్టుకొని ప్రతి హరిజనవాడ, ప్రతి ఎస్టీ కాలనీ, మాదిగపల్లికంతా పోయి కంప్లీట్గా ఎంక్వైరీ చేసినాము. జగన్మోహన్ రెడ్డి 1/2 ఎకరా ఇవ్వమని చెప్తే క్యాబినెట్లో కొంతమంది 1 ఎకరా ఇస్తామని చెప్పాడు. దాంట్లో ఏం చేస్తున్నారంటే జీవో కూడా ఇచ్చారు. ఆ జీవో ప్రకారంగా స్టార్ట్ చేశారు. నోటిఫికేషన్ రావటం, ఆ జీవో ఏమైందో, బరియల్ గ్రౌండ్ ఏమైందో మీకన్నా ఎక్కువ బాధతో నేనుండా. కానీ పేదవాళ్ళ యొక్క బాధని తెలియపరిచినాను. ఆ తెలియపరిచిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పి క్యాబినెట్ కూడా అందరూ మంత్రులు ఒప్పుకొని ఆమోదించింది, ఇండ్ల స్థలాలు కానీ అన్నీ కూడా. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయాల? మీరు కావాలంటే క్యాబినెట్లో ఈ చెప్పినాను లేదు అడగండి, కలెక్టర్ అన్నారని నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. అంతకుముందు ఎంఆర్ఓలను అడగండి. ప్రతి హరిజనవాడ, ప్రతి కాలనీకి, బీసీకి అన్నిటికీ పోయినాము, చూసినాము. ముఖ్యంగా పెద్దిరెడ్డి వర్గము మీకు సపోర్ట్ చేయకపోవడము, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతనికి సహకరించారని జరిగిన మాట వాస్తవమేనా? అది పెద్దిరెడ్డి గారిని అడగండి సార్. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో మీకు టికెట్ రాలా, సెకండ్ లిస్ట్లో వచ్చింది. అప్పటికి కూడా మీరు కష్టపడి పోరాడి మీరు సీట్ తెచ్చుకున్నారు. మీకు టికెట్ రావడానికి సార్ నేను కష్టపడి పోరాడలేదు, మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ పార్టీ పెట్టినాక ఎవ్వరు ముందుకు రాకపోతే నారాయణ స్వామి, కలత్తూరు నారాయణ స్వామి అనేవాడు, నేను జగనన్న పార్టీ పెట్టినాక ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయింది నేను. జాయిన్ అయినాక నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాక నేను అందరితో బాగా సఖ్యంగా ఉండింది వాస్తవం. నన్ను ఎందుకు ఓడించినారు, ఎందుకు ఓడించలేదు, ఎవరు కుట్రలు అనేది భగవంతుడికి తెలుసు. నా పైన కుట్రదారులకి వాళ్ళ మనస్సాక్షి తెలుసు. ఎందుకంటే నేను జగనన్నతోనే చెప్పినాను. ఏమని చెప్పినంటే, ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తప్ప వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ లేకపోతే బాగుండదని కూడా మన తిరుపతిలో మాట్లాడేటప్పుడు కూడా చెప్పినాను. నా బాధ అంతా ఏమంటే, మీకు నన్ను పలానా రెడ్డి, పెద్దిరెడ్డి ఓడించినాడు, సుబ్బారెడ్డి ఓడించినాడు, చెంగారెడ్డి ఓడించినాడు అనేది కాదు. వాళ్ళకి నేను ఏమి ద్రోహం చేసినాను? నా నియోజకవర్గంలో నా పైన తెలుగుదేశం పోటీ చేసిన వాళ్ళ అక్క కొడుకునే సత్యవేళ నిలబడ్డాడే, ఆయనే తీసుకుని పెట్టినారు. ఆ పిల్లడు మంచోడే, అతనే తీసుకుని పెట్టినారు. మళ్ళీ నేను జగన్ అంతా ఎందుకు సార్ జరిగిందంటే మార్చినాడు, నన్ను ఎంపీగా పొమ్మన్నాడు. మళ్ళీ ఎమ్మెల్యేకి వచ్చి చెప్తాను మీకు ఎందుకు వచ్చింది వ్యవహారం అంటే, కేవలం నేను డిప్యూటీ సీఎం కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి నన్ను మళ్ళీ డిప్యూటీ సీఎం చేస్తారంటే, వాళ్ళు నాతో కుట్రలు పనేది నాకు తెలియదు, వాళ్ళు నాకు వ్యతిరేకం చేసింది నాకు తెలియదు. ఈ రోజు కూడా వాళ్ళకి నాకు మంచి సంబంధం ఉందని నేను భావిస్తున్నాను. మీరు మాట్లాడిన దాంట్లో నేను నిజం అనేది నాకు నిజం తెలుసుంటే నేను గట్టిగా అడిగేవాడిని, ఎందుకు జరిగింది ఈ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు రాయలసీమలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలు పెద్దిరెడ్డి వాళ్ళ కుటుంబమే మెయింటైన్ చేస్తూ వచ్చింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలను పెట్టడం కానీ, ఎమ్మెల్యే టికెట్లు రావడం కానీ, ఇవ్వడం కానీ. అటువంటి వాళ్ళు మీరు వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా బాగున్నారు గడిచిన 5 ఏళ్ళ కానీ, వైఎస్ఆర్సీపీ చేరినప్పటి నుంచి కానీ. వాళ్ళ ఫ్యామిలీ ద్వారానే మీకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి బయట వినిపిస్తున్నారు. అది వాళ్ళ మనస్సాక్షికి, దేవుడి సాక్షికి, భూదేవ సాక్షికి మీరు నమ్ముతారా? నేను నమ్మతాను నమ్మను అనేది నన్ను క్వశ్చన్ చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గాల్లో అందరూ గెలుస్తారు. ఎంత పెద్ద లీడర్ అయినా ఎన్ని లక్షల కోట్లు పెట్టుకున్నా ఆ గాలి లేకపోతే ఎవరు గెలిచుండరు. ఆయన పార్టీ పెట్టకపోతే ఎవరు మంత్రులు అయి ఉండరు, ఎంపీలు అయి ఉండరు, ఇంకొకరు అయి ఉండరు. అయినాక ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నాకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎక్కడ కానీ చిన్న మనస్పర్ధ కూడా లేదు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చేప్పుడు అతనే వాళ్ళు పిఎల్ఆర్లోనే మీటింగ్లు పెడితే నన్ను తన ఇంటి బిడ్డ మాదిరి చూసుకున్నాడు. మరి లాస్ట్లో ఎందుకు ఇట్లా సిచ్యువేషన్ జరిగిందో అది నా మనస్సాక్షికి, ఆయన మనస్సాక్షి తెలియాలి. కానీ ఎక్కడ జరిగింది మీ ఇద్దరికి? నాకు ఏదైనా జరిగి ఉంటే కదా సార్ చెప్పేది. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లో నేను ఏదైనా వాళ్ళకి నాకు ఏదైనా మనస్పర్ధలు వచ్చుంటే నా పైన కసి పెట్టుకుని చేసినారనుకున్నా. లాస్ట్ అవర్స్లో కూడా నామినేషన్ వేసే రోజు కూడా మాకు కరెక్ట్గా బీఫార్ వస్తుందన్న నమ్మకం లేకుండా కదా ఉండే. అది ఎందుకు జరిగింది అనేది భగవంతుడు అని ఉంటే భగవంతుడు తెలుస్తుంది, లేదా వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఆయనకి మనస్పర్ధలు ఉంటే పెద్దిరెడ్డి రామచంద్ర నాకు అంటే ఇంకోటి అనుకోవచ్చు. నేను ఓపెన్గా చెప్పుకుంటా. ఆయన మినిస్టరు, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు, నాకంటే వెనకాల వచ్చి నాకంటే ఎక్కువ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి ఏమన్నా ఫీల్ అయింది వచ్చిన? అది ఆయన అడగండి సార్, నన్ను అడిగితే నాకేమో అట్ట ఆయన ఫీల్ అయినాడని అనుకోలే. జగన్మోహన్ రెడ్డి పైన నాకు ఎందుకు ఎక్కువగా ప్రేమ అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాట రావడంలే,
ఒక పెద్దిరెడ్డి గారి ఇష్యూలోనే జరుగుతుంది. ఆయనకి లేకపోయినా నాకు లేకపోయినా సర్కమ్స్టెన్సెస్ ఎందుకు చేంజ్ చేసిందో దేవుడు తెలియదు. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే ఆయన పైన ఇప్పుడు రకరకాలుగా మాట్లాడేదానికి అందరూ నా దగ్గరికి వస్తారు. నాకు ఆయనకి ఎక్కడన్నా వ్యత్యాసం ఉంటే కదా ఆ వ్యత్యాసం ఉండింది అనే దానికి. మరి రాజేష్ ఎట్టు వచ్చినాడు, సత్యవాడికి ఎట్టుపోయినాడు అని నన్ను అడిగితే మీకు అన్నీ తెలుసు కదా ఎట్టు వచ్చింది ఎట్టు పోయిందని. దాన్ని ఇప్పుడే చెప్పారు మీరు, నువ్వు అభివృద్ధి చేయలేదంట, నీకు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అభివృద్ధి చేశారు సార్, పాలసందులో ఒక రోజుకి 150 ట్రక్కులు ఇసుక తోలేది అభివృద్ధి, మట్టి అమ్మేది అభివృద్ధి, అందరినీ లీడర్లందరినీ రమ్మను, ఈ క్వారీలు పెట్టుకునే వాళ్ళందరినీ బట్టి రేపు మధ్యస్థం పెట్టమను, అందరినీ కంప్లీట్గా లీడర్లందరం ప్రతి గ్రామాల్లో కూర్చుందాము, ఎవరి వల్ల అభివృద్ధి అయిందో లేదో ప్రజల దగ్గర తెలియపరచమను. ఇప్పుడు గాల్లో గెలిచి గాల్లో వచ్చినామన్నారు కదా, అభివృద్ధి అనే దానికి చెప్తా. నేను ఎవరిపైన ఖర్చు పెట్టుకుని కేసులు పెట్టుకుంటే కూడా చెప్పమను. ఎందుకు చెప్పిన నాలో అవినీతి ఉంటే అప్పుడే తీసి పారేస్తారు కదా. నేను అది కూడా చెప్పను. ఈవీఎం వల్ల ఇప్పుడు ఎక్కడికి పోయిన ప్రజలు మేము ఓటు వేసినాం ఏమైందని అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఎక్కడికైనా పోతున్నాను, చూస్తున్నారు కదా, ఏ గ్రామానికి పైన మా ఓట్లు ఏమైందని అడుగుతున్నారు. వ్యక్తిగతంగా నా పైన ఎవరు ద్వేషించడం లేదు, నన్ను వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడడం వల్ల. కానీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆ రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో వచ్చిన వాడికి ఏ పార్టీ ఉన్నా వాడికి పూర్తి వాడికి మనోధైర్యం కానీ అధికారం కానీ ఉండదు అని మీకు నేను చెప్తున్నాను. ఈరోజు ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా ఏ పార్టీలో ఉండదు, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్ అందరూ కలిసి ఓటేస్తారు సార్. ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు కదా. ఆల్ కమ్యూనిటీలు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంతమంది, సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, పెత్తందాలతో కూడా కలిసి తిరగాల. వాళ్ళు ఒకవేళ నా కార్లు వేసి ఎక్కితే పట్టుకోదు, ఒక రెడ్డి ఎక్కితే ఇంకొక రెడ్డికి పట్టుకోదు, అట్లా రకాలుగా నాది ఒకటే కదా. త్రూఅవుట్ ఇండియాలో అలా నోటితులు నేనేమన్నా అసంగా ఎవరినైనా మాట్లాడినానా, ఎవరు నన్ను తిట్టినానా, ఏమైనా చేసినానా? తాగొద్దంటాను మా వాళ్ళని కూడా, ఎస్సీలు ఎస్టీలు కానీ బీసీలు ఎవరు తాగితే తాగొద్దంటే ఇల్లు నాస్తారు. ఒక ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి మీరు తాగొద్దని ఎట్లా చెప్తారండి? ఎక్సైజ్ అంటేనే తాగేది కేవలం 70% ఉన్న పేదవాడు తాగుతున్నాడు. ఈ తాగేదాని వల్ల వాడికి లివర్ పోతున్నది, క్యాన్సర్ పోతుంది, వాడికి లైఫ్ దెబ్బతింటుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఇది నేను చెప్పేది కాదు, ఏ హాస్పిటల్లో పోయి చూసినా ఇదే పరిస్థితి వస్తుంది. దీన్ని కానీ కంట్రోల్ చేసిన ఇల్లు, తాగని ఇల్లు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, పైకి పోతున్నారు. ఈరోజు మా ఇంట్లో ఎవరు తాగేది లేదు కాబట్టి మా బిడ్డలంతా బాగా చదువుకొని, మా తమ్ముడి బిడ్డలు కానీ, నా బిడ్డలు కానీ, మా చెల్లెళ్ళ బిడ్డలు కానీ అందరూ ముందుకు పోయినారు. తాగి తందలు ఆడితే బిడ్డలను చదివించుకోలేము, ముందుకు పోలేము. మాకు చదివే కదా ముఖ్యం. చదువు, భూమి, ఇల్లు, ఈ 3 లేకపోతే మమ్మల్ని చూసేవో నాదులు ఎవరు. ఇంకోటిసారి ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను, ఇంటికి ముందర ఎలివేషన్లో కూడా ఓ పక్కన రాజశేఖర రెడ్డి గారు, ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు. ప్లస్ ఇంట్లో కూడా ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఫోటోలే ఉన్నాయి. మీకు మంత్రి పదవి ఇచ్చారని కృతజ్ఞతతో పెట్టుకున్నారా ఎట్లా? నేను ఒకప్పుడు నాస్తికుడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడని నేను కూడా నమ్ముతున్నా. నేను రోమ్ పోయినా, చర్చిలంతా చూసిన, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతుంటా, అల్లా పైన కూడా నాకు ఇష్టం. ఈ 3 దేవతలు కూడా ఏం చెప్పినారంటే విద్యావంతుడే మంచిది, ప్రేమ కలుగుతుందని అన్నారు. ఈ మనుషులుగా మనం తయారైన వాళ్ళు కులాన్ని, మతాన్ని రెచ్చగొడతాం. దీనికి కారణం ఏమంటే తల్లులే. ఆ ఫీజు రీంబర్స్మెంట్ వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల పేదవాడు అప్పుల పాలు కాకుండా కొంతవరకు నిలబడినాడు. ప్రపంచం అంతా చదువుకునేదానికి వెళ్ళిపోయినారు బీసీలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడు కాబట్టి ఆ పాలసీతో అమ్మఒడి అని పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆరోగ్యశ్రీ అంటే ఆయన ఎంత ఖర్చు అయినా పెట్టమని చెప్పాడు. విద్య కోసం స్కూళ్ళు మార్పులు తీసుకుని వచ్చాడు. ప్రతి స్కూల్ కూడా టేబుల్స్ ఉండాలా, బిడ్డలకి పుస్తకాలు ఉండాలా, పేదవాడికి కిట్లు ఉండాలా, వాడికి ల్యాబ్ ఉండాలా, వాడికి యాప్ ఇవ్వాలా, మహిళలకు కూడా యాప్ అనేది ఒకటి పెట్టి రక్షణ కల్పించాలని చేసినాడు. కాబట్టి తండ్రి కొడుకులది ఒకే ఆలోచన. నేను సంతమైనటువంటి 175 స్కూళ్ళు పెట్టించిన. పేదవాళ్ళ తలరాతలు మారాలన్నా, పేదవాడు సంపద కావాలన్నా, పేదవాడు ఉద్యోగానికి పోవాలన్నా కేవలం ఎడ్యుకేషన్ సంపదని పేదవాళ్ళ తలరాలతో మార్చే కార్యక్రమం రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేశారు. కాబట్టి మేము చదువు లేని కులాల్లో పుట్టి, అంటరాని కులాల్లో పెట్టి, చదువు లేని పరిస్థితుల్లో బుక్స్ కొనుక్కునే పరిస్థితులు లేకుండా బతికిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు అది మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి అన్ని నిర్ణయాల కన్నా కూడా ఈ 2 నిర్ణయాలు తండ్రి కొడుకులు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా నాతో కూడా ఉండాలని భావంతోనే నేను ఈ ఉంగరం చేసుకున్నది వాస్తవం, మా ఇంట్లో పెట్టుకున్నది వాస్తవం. వాళ్ళు కూడా ఈ 2 స్కీములు పెట్టకపోతే
నేనెందుకు పెట్టుకుంటాను? అదే ఇంటి బయట ఉంది, లాస్ట్ చివరికి దేవుని రూమ్ లో కూడా దేవుడి పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టి రాజశేఖర రెడ్డిని నేను దేవుడిగా భావించాను సార్. ఎందుకంటే పాదురుకుప్ప కాలిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చారు సార్. మన రాజీవ్ గాంధీ గారిని పిలుచుకుని వచ్చారు సార్. ఆ రోజు ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని చూశాను సార్. అప్పుడే అనుకున్నాను సార్, ఎస్సీ కమ్యూనిటీలో వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాను. ఈ ఎస్సీలు అంటే తప్పించే శక్తి ఎవరికి ఉందనంటే ఆ ఇంటి వాళ్ళకి ఉంది అనుకున్నా. నువ్వు ఎన్ని తూర్లనో ఓడిపో, నేను ఎమ్మెల్యే చేసిన త్వరకు నిద్రపోనని ఎవడు మాట వినకుండా, నన్ను ఎక్కడ మార్చకుండా, నేను 2 తూర్లు కంటిన్యూగా ఓడినా సత్యవేళ్ళలో నాకే టికెట్ ఇచ్చాడు ఆయన. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. 1,00,000 మంది కూడా ఉన్నాయి స్వామి రాయన్నాడు. అదే కోవకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది అని ఉండే ఈరోజు కూడా రా అధ్యక్ష అని పిలుస్తాడు, అధ్యక్ష పదవి ఇచ్చి. అందువల్ల నాకు ఆటోమేటిక్గా నా పాలిట మా అమ్మ మా నాయన దేవుడైనా, మా మేనమామ మా అవ్వ వాళ్ళే నన్ను సాకింది. వాళ్ళు నాకు దేవతలుగా భావించిన, నా పేదవాళ్ళని అభివృద్ధికి బాటలో నడిపించినటువంటి రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి నేను మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డిని ఒక దేవుడిగా భావించినాను. నేను ఉంగురం చేసుకున్నది ఇంటికి. ఆయన ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే కూడా స్వార్థానికి ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా చేయొచ్చు, పార్టీని ముందు పెట్టుకుని ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు చేసుకోవచ్చు. కానీ నేను నా హృదయంలో, నా ఇల్లులో వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉండాలని రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పెట్టుకున్నాను. మీరు చూసుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మీ నియోజకవర్గం గురించి ఇన్ని మంచి విశేషాలు మాతో పంచుకున్నందుకు మరోసారి నమస్కారం.